హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను జయలక్ష్మి. వెల్కమ్ టు ద ఛానల్ క్రియేషన్స్ ఫర్ యూ బై జై. ఈ వీడియోలో నేను క్రిస్మస్ ఫెస్టివల్ కోసం స్పెషల్ గ్రీటింగ్ కార్డ్ని తయారు చేస్తున్నాను. ఇందుకోసం నేను ఫస్ట్ చార్ట్ తీసుకొని దాన్ని 14x32 ఇంచెస్ మార్క్ చేసుకొని కట్ చేసుకొని దాని మీద ఫస్ట్ డ్రా చేసుకున్నాను. నాకు ఏ డిజైన్ కావాలనుకున్నానో దాన్ని ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకొని ఇప్పుడు కలర్స్ ఇస్తున్నాను. ఈ గ్రీటింగ్ కార్డ్ కోసం నేను ముందుగా కార్డ్ ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఏమో శాంటా క్లాజ్ వచ్చేలాగా, రైట్ సైడ్ ఏమో క్రిస్మస్ ట్రీ షేప్లో విషింగ్ని డ్రా చేసి పెట్టాను. తర్వాత శాంటా క్లాజ్కి హెయిర్కి ఇంకా కోటు బోర్డర్స్కి వైట్ కలర్ని అప్లై చేశాను. తర్వాత క్యాప్ ఇంకా కోటు ప్యాంట్కి రెడ్ కలర్ని అప్లై చేస్తున్నాను. ఈ గ్రీటింగ్ కార్డు మొత్తం పూర్తయిపోయిన తర్వాత చూస్తే చాలా కలర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా నాకు కనిపిస్తుంది. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. వీడియో మొత్తం తప్పకుండా చూడండి. వీడియోస్ పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అబ్బా. అప్పుడే మోర్ పీపుల్కి రీచ్ అవుతుంది. వాళ్ళు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇన్ కేస్ యూజ్ అయితే యూజ్ చేసుకుంటారు. అలానే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ మీ ముందు తీసుకొస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జయలక్ష్మి భట్టు, లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేసేయండి. క్యాప్కి డ్రెస్కి మొత్తం రెడ్ కలర్ అప్లై చేసిన తర్వాత స్కిన్ కలర్ ఏమో ఫేస్కి అప్లై చేశాను, హ్యాండ్స్కి ఫేస్కి. తర్వాత షూకి ఏమో లైట్ బ్రౌన్ కలర్ ఇచ్చాను, బెల్ట్కి ఏమో డార్క్ బ్రౌన్ కలర్ చేశాను, బెల్ట్ క్లిప్కి ఏమో ఎల్లో కలర్ అప్లై చేశాను. ఇప్పుడు టోటల్ శాంటా క్లాజ్ మొత్తానికి బ్లాక్ కలర్ అవుట్లైన్ ఇస్తున్నాను. ఫేస్ కి హ్యాండ్స్ కి మాత్రం స్కిన్ కలర్ లో కొంచెం డార్క్ కలర్ ని అప్లై చేశాను.
ప్రేమ, క్షమ. జీసస్ క్రీస్ట్లో ఉన్న గొప్ప గుణాలలో ఈ రెండు నాకు చాలా నచ్చాయి. ప్రేమతో దేన్నైనా జయించవచ్చు. గెలవాలి అంటే యుద్ధాలు చేయక్కర్లేదు, ప్రేమ పంచితే చాలు. క్షమించడంలో ఉండే ప్రశాంతత మరెందులోనూ కలగదు. మన వాళ్ళనే కాకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించడం, అవసరమైనప్పుడు క్షమించడం, ఈ రెండిటిని మనలో పెంచుకుంటూ పోయినట్లయితే సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా నిలుస్తాం. అలానే మనకి ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ఇప్పటి వరకు ఎవరైనా బాధ పెట్టినా లేదా చెడు చేసినా వారిపై కక్షను పెంచుకోకుండా వారిలో మార్పు కోసం ప్రేమను పంచుదాం. మనలో ఇంకా ప్రేమను పెంచుకోవడానికి ప్రయత్నిద్దాం. సమాజంలో ప్రశాంతతని, ప్రేమని నింపుదాం. ఒక్కోసారి మనల్ని మనం క్షమించుకోవాల్సిన సిచ్యువేషన్స్ కూడా రావచ్చు. ఏదైనా చిన్న తప్పు చేశామని చెప్పి గిల్టీతో అలానే ఉంటే మనకు ప్రశాంతత ఎప్పటికీ రాదు. తప్పు చేయడం సహజం. అలాంటప్పుడు మనల్ని మనం కూడా క్షమించుకోవాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. క్షమించడంలో ఉండే ప్రశాంతత చాలా గొప్పది. ఎప్పటికప్పుడు పక్కన వాళ్ళని క్షమిద్దాం, మనల్ని మనం క్షమించుకుందాం. ఫైనల్లీ మన శాంటా క్లాస్ చాలా ముద్దుగా రెడీ అయిపోయాడు. ఇప్పుడు క్రిస్మస్ ట్రీ కోసం గ్రీన్ కలర్ని అప్లై చేస్తున్నాను లెటర్స్కి. ఇంకా స్టార్స్కి ఏమో రెడ్ కలర్ని అప్లై చేశాను. పైన పెద్ద స్టార్కి ఏమో ఎల్లో కలర్ని అప్లై చేశాను. కింద ట్రీలో అక్కడక్కడ డాట్స్ ఇంకా స్టార్స్ ఉన్నాయి, వాటికి రెడ్ కలర్ని అప్లై చేశాను. క్రిస్మస్ ట్రీ కింద 2 చిన్న గిఫ్ట్ బాక్సులు కూడా డ్రా చేశాను. దానికోసం నేను బ్లూ కలర్లో 3 షేడ్స్, ఇంకా ఎల్లో అండ్ రెడ్, ఆరెంజ్, ఈ 3 కలర్స్ ఒకటి ఇలాగా అప్లై చేసిన తర్వాత బ్లాక్ కలర్ని థ్రెడ్ లాగా చేశాను. ఇప్పుడు లైట్స్ కోసం నేను బ్లాక్ కలర్ని చేస్తున్నాను, ఆ లైన్ లాగా డ్రా చేస్తున్నాను. తర్వాత డిఫరెంట్ కలర్స్ని లైట్స్కి అప్లై చేశాను. దానికోసం దానిపైన లైట్ వెలిగినట్టుగా రావడానికి వైట్ కలర్ని ఒక లైన్ ఇచ్చి చిన్న డాట్ లాగా పెట్టాను. డ్రా చేసుకున్న స్కెచ్కి మొత్తం ఇప్పుడు పెయింటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గ్రీటింగ్ కార్డ్కి ఫ్రంట్ పార్ట్ కోసం ప్రిపేర్ చేసుకుందాం.
ఇప్పుడు గ్రీన్ కలర్ పేపర్ తీసుకొని దీంతో 8 సెంటీమీటర్స్ నుంచి 4 సెంటీమీటర్స్ వరకు 1 సెంటీమీటర్స్ గ్యాప్తో 5 పీసెస్ని కట్ చేసుకున్నాను మార్క్ చేసుకొని. అలానే ఎల్లో కలర్ షీట్ తీసుకొని స్టార్ షేప్లో డ్రా చేసుకొని కట్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు గ్రీన్ కలర్తో కట్ చేసిన అన్ని సైజెస్ని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్. అన్ని పీసెస్ని ఫోల్డ్ చేసి పెట్టాను. ఇప్పుడు దీన్ని మనం గ్రీటింగ్ కార్డుకి ఫ్రంట్ సైడ్ స్టిక్ చేసుకుందాం. దానికోసం ముందు మనం పెయింట్ చేసుకున్నాం కదా 2 సైడ్స్ని, దాన్ని ఈక్వల్గా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈక్వల్ని చూసుకొని మనం 32 సెంటీమీటర్స్ని పెట్టుకున్నాం కదా విడ్త్ని, దాన్ని మిడిల్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టార్ తీసుకొని దానికి గ్లూ అప్లై చేసి మిడిల్లో స్టిక్ చేస్తున్నాను. గ్రీటింగ్ కార్డ్ని మిడిల్ని సెంటర్ చేసుకొని స్టిక్ చేశాను. ఇప్పుడు ఇందాక మనం గ్రీన్ కలర్ షేప్స్ని తయారు చేసుకున్నాం కదా, వాటికి కూడా గ్లూ అప్లై చేసి ఫస్ట్ని లాస్ట్ సైజు చిన్న సైజుని గ్లూ చేసుకొని స్టిక్ చేస్తున్నాను స్టార్కి మిడిల్లో. అలానే ఇప్పుడు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఒకదాని తర్వాత ఒకటి మిడిల్లో అట్లాగా స్టిక్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ మేడ్ స్పెషల్ గ్రీటింగ్ కార్డ్ రెడీ అయిపోయింది. చూడడానికి చాలా 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 బాగుంది. మీకు నచ్చిందా? అయితే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మీ ఫీలింగ్ని కామెంట్ రూపంలో నాకు ఎక్స్ప్రెస్ చేస్తే నేను చూసి చాలా చాలా సంతోషిస్తాను. మర్చిపోకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and happy Christmas to you all. Bye bye with lots of love.